నమస్కారం. ప్రస్తుతం టీవీలో శ్రీమద్ రామాయణం సీరియల్ వస్తోందండి. అది చూసినప్పటి నుంచి నాలో ఒక సందేహం మొదలైంది. హనుమ లంకా దహనం చేసిన తర్వాత ఆ మంటలు ఎలా ఆరిపోయినాయి, ఎవరు ఆర్పారు, ఎలా ఆర్పుంటారు? ఎందుకంటే అప్పట్లో ఫైర్ ఇంజన్లు లేవు కదా. అది కాకుండా అది స్వర్ణలంక. ఆర్పకపోతే మొత్తం భస్మీపటలం అయ్యే అవకాశం ఉంది. మరి ఎవరు లంకని ఆ మంటల నుంచి కాపాడారు అని ఒకటే సందేహం. అది తెలుసుకోవటానికి చిన్న రీసెర్చ్ లాగా చేస్తే దానికి సమాధానం తెలిసిందండి. ఇది 200 సంవత్సరాల క్రితం, అంటే 1820వ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఎట్టయపురం అనే చిన్న గ్రామం కరువు కాటకాలతో, క్షామంతో అల్లాడింది. సంవత్సరాల తరబడి వర్షాభావ పరిస్థితుల కారణంగా భూమి ఎండిపోయింది. గుక్కెడు నీళ్లు దొరకక గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. తాగటానికి మంచినీళ్లు కూడా దొరకలేదన్నమాట. గ్రామ ప్రజలు తమని కాపాడగలవాడు ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు, కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు అయిన ముత్తుస్వామి దీక్షితార్ ఒక్కడే అన్న నమ్మకంతో ఆయనని కలిసి వేడుకున్నారు రక్షించమని. కర్ణాటక సంగీతంతో పరిచయం ఉన్నవారికి ముత్తుస్వామి దీక్షితార్ పేరు వినే ఉంటారు. ఆయన కృతులు, కీర్తనలు తెలిసే ఉంటాయి. విలక్షణమైన దైవిక ఆశీర్వాదాలతో ముత్తుస్వామి తన శిష్యుడు సుబ్రహ్మణ్యం అయ్యర్తో కలిసి ఎట్టయ్యపురం వచ్చారు. కరువు పీడిత భూమి, గ్రామస్తుల బాధలను చూసి ఆయన చాలా బాధపడ్డారు. ఆయన తన శిష్యుడితో, మనం వరుణ దేవుడిని పిలవాలి, లేకపోతే ఈ గ్రామంలో జీవం యొక్క సంకేతాలు కనిపించవు. దానికి పురాతన రాగం అమృతవర్షిణి యొక్క అసాధారణ శక్తిని మనం పునరుద్ధరించాలి. ఈ అమృతవర్షిణి రాగానికి 20వ శతాబ్దంలో ముత్తుస్వామి దీక్షితార్ని ఆద్యుడిగా భావిస్తారు. అయితే మనం వానదేవుడిని ఆరాధించే ముందు అలనాటి అసమానమైన సంగీత విద్వాంసుడు, 6 పురాణాలు, 4 వేదాలు, 64 కళలలో ప్రావీణ్యం కలవాడు, మహాజ్ఞాని, శివభక్తుడు, బ్రహ్మ ముని మనవడు, పులస్య మహర్షి మనవడు, విశ్రవసు కుమారుడు, త్రేతాయుగంలో అమృతవర్షిణి రాగం సృష్టించిన రావణ బ్రహ్మని స్మరించి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అని శిష్యుడితో చెప్తాడు. ఆశ్చర్యపోయిన సుబ్రహ్మణ్యంతో, నాయన, రావణుడు చేసిన పనులు మనం తలుచుకోవద్దు, ఆయనలోని ప్రతిభని మనం స్మరించాలి. రావణుడు ఈ అమృతవర్షిణి రాగంని సృష్టించి లంకని బూడిద కాకుండా కాపాడుకున్నాడు. హనుమ లంకాదహనం చేసినప్పుడు దైవ అనుగ్రహం మాత్రమే లంకను కాపాడగలదు అన్న నమ్మకంతో రుద్రవీణ తీసుకుని ఈ రాగాన్ని స్వయంచాలకంగా స్వరపరిచాడు.
ఈ రాగ ప్రదర్శన ఎంత అద్భుతంగా ఉందంటే దేవతలు అప్సరసలు స్వర్గం నుండి దిగివచ్చారు. ఈ అబ్బురపరిచే రాగానికి అప్సరసలు నృత్యం చేశారు. మంత్రముగ్ధుడైన వరుణుడు వర్షం కురిపించాడు. ఆ విధంగా లంక రక్షించబడింది. శివపార్వతులు ముగ్ధులయ్యారు. ఆనంద్ అమృత కర్షిణి అంటే పార్వతీదేవి యొక్క మరొక అవతారం. తల్లి ప్రకృతి రూపిణి కదా, మదర్ ఆఫ్ యూనివర్స్. అందుకని కృతజ్ఞతగా రావణుడు శివుడికి ఇష్టమైన శంకరాభరణం రాగాన్ని ఆలపించాడు అని ముత్తుస్వామి దీక్షితార్ తెలియజేశారు. తర్వాత రావణుడిని ఆవాహన చేస్తూ ముత్తుస్వామి దీక్షితార్ అమృతవర్షిణి రాగం యొక్క రహస్యం, తను స్వరపరిచిన కృతిని పాడటానికి అనుమతి కోరాడు. దైవ అనుగ్రహం రావణుని అనుమతితో ముత్తుస్వామి అమృతవర్షిణి రాగం ఆలపించారు. ఆనంద్ అమృత కర్షిణి అమృత వర్షిణి సలిలం వర్షాయ వర్షాయ అని ఆయన సలిలం వర్షాయ వర్షాయ అని పాడుతూ ఉండగానే ఉరుములతో కూడిన నల్లని మేఘాలు కుండపోత వర్షం కురిపించాయి. వరదలు వస్తాయా అన్నంతగా వర్షం కురిసింది. అప్పుడు ఆయన, ఓ ఆనంద అమృత కర్షిణి అమృత వర్షిణి స్తంభయ స్తంభయ స్తంభయ, ఓ దేవి ఇక వర్షం ఆపు 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 అని ప్రార్థిస్తే గాని ఆ వర్షం ఆగలేదు. ఈ అనూహ్య అపూర్వ ఘట్టానికి, ఆ సంఘటనకి కదిలిపోయిన ముత్తుస్వామి దీక్షితార్ చలించాడనమాట. ఆయన ఎట్టయ్యపురాన్ని వీడలేదండి. ఆ ఎట్టయ్యపురాన్ని విడిచిపెట్టల. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ పుణ్యభూమి మీదనే తన తుది శ్వాస విడిచాడు. ఇప్పుడు మీకు కొన్ని సినిమా పాటలు ఈ అమృతవర్షిణి రాగంలో కృతి చేసినవి తెలియజేస్తాను. వీళ్ళు చాలామంది కె విశ్వనాథ్, స్వాతికిరణం, మమ్ముట్టి, రాధిక నటించింది చూసే ఉంటారు. అట్లాగే ఘర్షణ సినిమా పాతది, అలాగే ఒక అన్నమాచార్య సంకీర్తన మొదలైనవి మీకు తెలియజేస్తానండి. అమృతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరుచూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారములకీవే శ్రీకారమే కావే కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరుచూపులే అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నాణానికి రెండు వైపులా బొమ్మ బొరుసులాగా రెండు పార్శ్వాలు ఉన్నట్టే ఇది రావణాసురుడి మరొక కోణం.
మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం. సెలవు. నమస్కారం. స్వస్తి. Shiva 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 Shiva